తాడిపత్రి ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులను ఉద్దేశించినవే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. 4 నెలల తర్వాత ఎన్నికలయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టబోనని ఘాటు వార్నింగ్ ఇచ్చారు. जून 4 तारीख को 100 बैसाख ये सेलिब्रेशन कर ले बगला है ना अभी पीछे चलो నేను కూడా సిగ్గుపడతాను. నేనేందో తాడిపత్రికి వచ్చినప్పుడు ఒక బలమైన అభ్యర్థి పైన నేను పోటీ పడతాడా, నేనేమన్నా గెలుస్తానో గెలిచలేనో, ఇంత అరాచకమైనటువంటి తాడిపత్రిలో నేను ఉండాలా లేదా అనే పరిస్థితిలో ఉన్నా. ఈరోజు నీ పరిస్థితి చూస్తానే, ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావంటే అది నీ విఘ్నతకే వదిలిపెడతాను. కనీసం నువ్వుగా ఉంటేనే నేను గౌరవిస్తా కూడక, నువ్వుగా ఉండడం లేదు. ఎవరో కొంతమంది 420లో చెప్తాంటే వాళ్ళ మాటలు విని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎప్పుడన్నా కానీ మనిషి వ్యక్తిత్వాన్ని చంపుకుంటే పశువు కన్నా హీనంగా ఉంటాడు. మనమేమో అనుకుంటా అంటాం, కానీ నా వ్యక్తిత్వం చంపుకునే నాలో మార్పు వచ్చిందని ప్రజలు అనుకుంటారని. నీ మార్పు రేపు నెల 13 వరకే ఆ మార్పు కానొచ్చేది. రేపు నుండి 13 తర్వాత నీ మార్పు ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు. ఊర్లో వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళకి తెలుసో తెలుదో నాకు తెలుసు, కానీ నాకైతే నీ మార్పు అనేది ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు. దయచేసి నువ్వుగా ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారేమో, కానీ నువ్వు చెప్పిన మాటలు వినుకుంటా నువ్వు దిగజారు రాజకీయాలు చేస్తే నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తావు. మళ్ళీ నీ వ్యక్తిత్వం రావాలంటే నువ్వు మళ్ళీ 30 సంవత్సరాలు నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. 30 సంవత్సరాలు నీకు ఉండే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిసి నీకు 74 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయనుకుంటానా. నీకు మళ్ళీ 30 సంవత్సరాలు పునర్జన్మ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, అంతే తప్ప నీకు మానవుడైతే ఇవ్వలేడు. అందువల్ల దయచేసి నీ వ్యక్తిత్వాన్ని చెప్పుకోకుండా రాజకీయాలు చేసుకుంటేనే మంచిదని కూడా నేను భావిస్తాను. చేసినాక జగనన్న వాళ్ళకు ఉపాధి కల్పించినాడు కాబట్టి ఈరోజు వాలంటీర్లంతా రిజైన్ చేసి మేము జగనన్న మాకు ఉపాధి కల్పించినాడు, మేము సంఘంలో గుర్తింపు కలిగి ఉంటాం కాబట్టి ఈరోజు మా ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము జగనన్న కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు తప్ప మా వాలంటీర్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకునే పరిస్థితుల్లో లేదు.